శ్రీ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మాఘపురాణం చెప్పుకున్నాం. మాఘమాసం కాబట్టి ఈరోజు 17వ రోజులో ప్రవేశించాం. మాఘమాసంలో 17వ అధ్యాయం చెప్పుకుందాం మాఘపురాణం నుండి. వశిష్ఠ మహర్షి దిలీప్ మహారాజుతోటి మరలా ఇలా అంటున్నాడు. ఒకసారి గృత్సమద మహర్షి గంగా తీరంలో నివసిస్తూ మాఘ స్నానం తర్వాత విష్ణు పూజ చేశాడు. తన శిష్యులకి మాఘమాస మహత్యాన్ని కూడా వివరిస్తూ ఉన్నాడు. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘ స్నానం ప్రారంభమవుతుంది. మకర రాశిలో ప్రవేశించగానే ధనుర్మాసం పోయి మకర సంక్రాంతి దగ్గర నుంచి అన్నమాట. ఇలా అంటే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు మాఘమాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ మాఘమాసంలో అర్ధోదయ కాలంలో నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు ఏ విధంగా మహాపాతకం నుండి విముక్తుడైనాడో అలా విముక్తుడవుతాడని చెప్పగానే జహ్ను మహాముని అడిగాడు, ఆ కథ చెప్పండి. అప్పుడు ఆయన చెప్తున్నాడు, పూర్వం తుంగభద్రా నదీ తీరంలో అన్ని వేదాలు చదివిన మిత్రవంతుడనే ఒక ముని ఆశ్రమం నిర్మించుకున్నాడు తుంగభద్రా నదీ తీరంలో. ఆ మిత్రవిందుడు భార్య అతిలోక సుందరి. ఆమె ఒక రోజున తుంగభద్రా నదిలో స్నానం చేసి పొడిబట్టలు కట్టుకొని తన యొక్క జుట్టును ఆరబెట్టుకుంటూ ఉన్నది. ఆ సమయంలో రాక్షస సంహారం కోసం చేసి ఆకాశం నుండి వెళ్తున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహించాడు, ఆమెను బలత్కరించాడు. ఆ తర్వాత మరి ఆ ముని ఎవరైతే మిత్రవింద్రుడు ఉన్నాడో ఆయన ఈ సంగతి తెలుసుకొని అతన్ని గాడిద ముఖం గలవాడుగా శపించాడు అయిపోమని ఇంద్రుడిని. తన భార్యను కూడా ఒక రాతి బండ ఉండమని శపించాడు. ఆ తర్వాత మరి ఇంద్రుడు లేకపోవడం వల్ల దేవతలందరూ కూడాను ఇంద్రుడిని వెతుకుతూ బయలుదేరారు. ఎక్కడా కనపడకపోయేటప్పుడు మళ్ళీ తమ లోకం చేరారు. తమ లోకాన్ని రాక్షసులు ఆక్రమించుకొని వీళ్ళని నిలగొట్టారు. అలా తిరుగుతూ ఉన్నారు. ఆ సమయంలో దివ్యమునులు అంటే మునులు రకాలుగా ఉంటారు. రాజఋషులని, దేవఋషులని, బ్రహ్మ ఋషులని. బ్రాహ్మణులుగా ఉండి ఋషులుగా మారినవారు బ్రహ్మ ఋషులు, దేవతలుగా ఉండి ఋషులుగా మారినవాడు దేవఋషులు, తర్వాత రాజులుగా ఉండి ఋషులుగా మారినవాడు రాజ ఋషులు. అలాంటి వాళ్ళలో దేవఋషులు వీళ్ళకి ఎదురయ్యి దేవతలకు చెప్పారు, మీరు మాఘమాసంలో అర్ధోదయ కాలంలో స్నానం చేసి మీరు వెతకండి, ఆయన దొరుకుతాడు మీకు అని చెప్పాడు. ఆ విధంగా వాళ్ళు వెతికి మరి ఒక గుహలో దాగి ఉన్న గాడిద ముఖంతో ఉన్న ఇంద్రుడిని చూచారు. మరి ఆ ఇంద్రుడి కోసం మళ్ళీ ఆయన ముఖం మారాలని వాళ్ళు తపస్సు చేశారు విష్ణుమూర్తి కోసం. విష్ణుమూర్తి ప్రత్యక్షమై, దేవతలారా, ఇంద్రుడు మునిశాపం చేత దివ్యశక్తులను కోల్పోయి గాడిద ముఖం గలవాడై ఈ పద్మగిరి గుహల్లో దాగి ఉన్నాడు. అతను ముని భార్యను మోహించిన కారణంగా ఈ విధంగా ఆ మునిశాపం చేత ఇలా తయారయ్యాడు. మీరు ఇతని చేత మాఘ స్నానం అర్ధోదయ కాలంలో చేయించండి, ఇతని ముఖం మామూలు ముఖంగా మారుతుందని చెప్పడం చేత ఆ విధంగా చేయించారు. అతని ముఖం మారిపోయింది. అప్పుడు దేవతలు అడిగారు విష్ణుమూర్తిని, చిన్న మాఘ స్నానం వల్లనే ఇలా ఇంతటి పాపం తొలగిపోతుందా అని అంటే, ఇంతకుముందు విశ్వామిత్రుడికి కూడా ఇలానే తొలగిపోయింది. ఒక గంధర్వకాంతను మోహించి ఆమెతో సుఖించినందువల్ల ఆ గంధర్వకాంత యొక్క భర్త విశ్వామిత్రుణ్ణి కపిముఖం, కోతి ముఖం గలవాడుగా శపించాడు. ఆ శాపం తీరడానికి విశ్వాత్ర మహర్షికి నారదుడు వచ్చి మాఘస్నానం చేయమని చెప్పాడు. ఆ విధంగా చేసినందువల్ల అతనికి కూడా ఇదివరకు ఈ విధంగానే కపిముఖం పోయి మరి తన సొంత ముఖం వచ్చింది అని చెప్పడం జరిగింది. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర, లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ.